ప్రస్తుతం సికింద్రాబాద్ పికెట్ సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తమ ఖాతాల్లో దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ధర్నాకు దిగారు. వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా యాజమాన్యం స్పందించలేదని ఖాతాదారులు వాపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల రెడ్డి అందిస్తారు. సికింద్రాబాద్ పికెట్ సిండికేట్ బ్యాంక్ వద్ద అయితే గత 15 రోజులుగా ఇక్కడ ఒక కస్టమర్లకు సంబంధించిన దాదాపు 22 మంది కస్టమర్లు ఏదైతే ఈ బ్యాంకులో అకౌంట్ ఉన్నటువంటి 22 మంది కస్టమర్లకు సంబంధించిన దాదాపు 10,73,000 రూపాయలు ఆన్లైన్ ద్వారా చీటింగ్కి గురవడం జరిగింది. అయితే మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే గతంలో ఇటువంటి ఆన్లైన్ చీటింగ్లు జరిగినప్పుడు కేవలం ఒక్కరిది ఇద్దరిది మాత్రమే చీటింగ్కు మోసం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ సిండికేట్ బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బ్యాంకులో ఏదైతే ఉన్నటువంటి కస్టమర్లకు సంబంధించినటువంటి పూర్తి డేటా ఇక్కడి నుంచి కూడా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా బయటకు వెళ్ళడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని వేరే ప్రాంతంలో వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి హ్యాకర్లు ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి డేటా ద్వారా దాదాపు 10,73,000 రూపాయలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి డ్రా చేయడం జరిగింది. దానిపైన కూడా వాళ్ళు గత శనివారం రోజు ఇదే బ్యాంకు ప్రాంతంలో ఆందోళన కూడా చేయడం జరిగింది. తాత్కాలికంగా మేము వారం రోజుల్లో మీ సమస్య పరిష్కారం చూపిస్తామని చెప్తున్నటువంటి బ్యాంక్ యాజమాన్యం ఈ రోజుకి వారం రోజులు గడుస్తున్న వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరిష్కారం చూపించకపోగా అదేవిధంగా మనము దీనికి సంబంధించి వివరణ కోసం ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో వీళ్ళని వివరణ అడిగే ప్రయత్నం చేస్తుండగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ కూడా దానికి సంబంధించి పూర్తిగా సమాచారం ఇవ్వడానికి వాళ్ళు వెనుకడుగు వేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఏదైనా ఉంటే డీజీఎం అదేవిధంగా ఆర్ఎంఓని సంప్రదించాలి. మాకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఈ ఫ్రాడ్కి సంబంధించిన ఎటువంటి సమాచారం కూడా మేము మీకు అందించలేమని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి, సాధారణంగా ఏదైనా ఆన్లైన్ చీటింగ్ జరిగినప్పుడు ఒక కస్టమరు అదేవిధంగా ఇద్దరు అది వేరు బ్యాంకులకు సంబంధించిన వారిదే చీటింగ్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఏదైతే మనం ఉన్నటువంటి ఈ పికెట్ సిండికేట్ బ్రాంచ్లో ఉందో ఇక్కడ పూర్తిగా ఈ ఒక్క బ్యాంకుకు సంబంధించినటువంటి 22 మంది ఖాతాదారులకు సంబంధించిన దాదాపు 10,73,000 డ్రా చేసుకోవడం జరిగింది ఆన్లైన్ చీటింగ్ ద్వారా. ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి బ్యాంక్ యాజమాన్యం ఎటువంటి బాధ్యత అదేవిధంగా ఆ మోసానికి గురైనటువంటి బాధితులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని కూడా మనం చెప్పుకోవచ్చు.